కబ్జా భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో సాగు చేసుకుంటున్న భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసుకోవడమే కాకుండా డాక్టర్ ప్రమోద్ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికి అండగా నిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించిన అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు 278, 279, 275 సర్వే నెంబర్లో సుమారు 50 ఎకరాల భూమి ఉంటుంది. ప్రమోద్ రెడ్డికి ఒక 15 ఎకరాలు 12 ఎకరాల భూమి అమ్మినాం. తచ్చిమా భూమి కూడా మాకు మొత్తం బీడు అడవిలు ఉండే, అయితే అక్కడ బోర్డు కూడా ఉండే. ఆ బోర్డు భూమి అమ్మితే తీసుకొని మా పట్టా భూమిలో ఇన్వాల్వ్ అయ్యి వేరే రైతుల కాడ కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అనేక ఇబ్బంది పెడతాడు. ఇదే ఇస్తాం హెచ్టిఎస్సి కమిషనర్ మేము పోయినాం, హైకోర్టుకు పోయినాం, ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించకుండా మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తాను. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీని మీద స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలి. వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్ ఏంటి, ఇప్పుడు ప్రమోద్ రెడ్డి గారు నిర్మిస్తున్న భూమి ఏంటి అన్నది గుర్తించి అన్ని మేము దరఖాస్తు పెట్టడం, వీళ్ళు పైసలు తీసుకోవడం, మేము దరఖాస్తు పెట్టడం, ఈ అధికారులు డబ్బులు తినడం. మేము ఎన్ని రోజులని తిరగాలి, ఇంకా ఎంత తిరగాలి. పీకే శ్రీనివాసు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ సర్వే నంబరు 275 అండ్ 279 భూమి సర్వే నంబర్లో పర్మిషన్ ఇస్తున్నారని బీకే శ్రీని గారు ఆరోపిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరిగింది. దానికి మేము ఎలాంటి అనుమతులు కూడా అతని సర్వేలో ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మేము 275 అండ్ 279 భూమిలో వారు చేసిన అభియోగంలో కోర్టు కేసులో ఆ సర్వే నంబర్లో వాళ్ళ ప్రాపర్టీ కాదని జడ్జిమెంటు మహబూబాబాద్ కోర్టులో వీగిపోయిన సందర్భంలో వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నా రెవెన్యూ అండ్ కోర్టులో తెలుసుకోవాల్సిందే. మా మున్సిపాలిటీ పరిధిలో వారికి మేము ఎలాంటి పర్మిషన్లు కానీ ఎలాంటివి కూడా మేము వారి భూమిలో ఇవ్వడం లేదు.